ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 27న బీఆర్ఎస్ అంటే 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్న నేపథ్యంలో హన్మకొండ మండలం ఎల్కందు గ్రామంలో భారీ బహిరంగ సభకి సన్నాహాలు చేసింది. ఈ భారీ బహిరంగ సభకి విజయోత్సవం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణి మొత్తం విస్తృతంగా కార్యకర్తలను సమూహంగా వాళ్ళని సమీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి మాత్రం మాజీ ఎమ్మెల్యే మానకొండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నాడు. వాళ్ళు అడిగి తెలుసుకుని అని మీరు చెప్పండి, 27న జరగబోయే భారీ బహిరంగ సభకి ఏ విధంగా ఉండబోతుంది? ఓకే, ఫస్ట్ నమస్కారం సుమన్ టీవీ గారికి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. మన చలో వరంగల్ 27 ఏప్రిల్ 27న జరిగే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనివిని ఎరగని టైంలో కొన్ని లక్షలాది మంది స్వయంగా తరలి వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, 25 సంవత్సరాలు ఆవిర్భవించి దీన్ని ఎలా ఏంటిదని చెప్పేసి స్వయాన అసలు కార్యకర్తలు నాయకులు అద్భుతంగా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. దీనికి మన మహబాద్ నియోజకవర్గం నుంచి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారు నాకు బాధ్యతలు ఇచ్చారు. దాంతోపాటు నాకు ఇన్ఛార్జిగా గౌరవ పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ఇచ్చారు. వారి ఆదేశాల అనుసారంగా 10,000 మంది, మండలానికి 2,000 చొప్పున, దాంతోపాటు టౌన్కు కూడా 2,000 మందితోటి ఎలా తీసుకురావాలి, ప్రతి హెడ్ కౌంట్ కావాలి, మాటలు చెప్పకూడదు అని చెప్పేసి మనం లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టు ఎంత అద్భుతంగా తయారు చేయడం జరిగిందంటే ప్రతి వార్డు నుంచి 55 మంది, ఆ 55 మంది పేర్లు, సెల్ నంబరు, ఏ వార్డు నుంచి అనేది చేయడం జరిగింది. అలాగే మండలం నుంచి కూడా ఆ పేపర్ ఇవే. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎవరికి రాని ఐడియా ఇది. నేను ఆది స్థానానికి కూడా పంపించడం జరిగింది. ఈ పద్ధతిలో 10,000 మందికి ఇదే పద్ధతిలో ఉంటుంది. దీనికి ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఏ బస్సు ఎక్కడెక్కాలి, ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఎక్కడున్నావు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అట్లా 10,000 మంది లిస్టు తయారు చేయడం జరిగింది. వాళ్ళకు అన్ని ఏర్పాట్లు తీసుకుపోవడానికి బస్సులు కావచ్చు, డీసీఎంలు కావచ్చు, ఆటోలు కావచ్చు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి లాడ్ బోట్ల వాళ్ళకు మంచి నీళ్ళ సౌకర్యం కానీ, మంచి మజ్జిగ సౌకర్యం కానీ, ఎండాకాలంలో కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ఇవాళ మనం పెద్ద ఎత్తున టౌను 36 వార్డుల నుంచి 5 చొప్పున తీసుకొని, అలాగే మహబాద్ మండలం నుంచి కూడా, మండల బాడీ నుంచి కూడా వాళ్ళు కూడా గ్రామానికి 5 చొప్పున రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే పోస్టల్ ఆవిర్భావించడం జరుగుతుంది. దాంతోపాటు దిశానిర్దేశం రేపు ఎలా పోవాలి, ఎలా తీసుకుపోవాలి అనే దాని మీద కూడా మన సత్యవతి గారు మాట్లాడతారు, నేను మాట్లాడతా. ముఖ్యంగా ఈ 27న జరగబోయే ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు పోతుంది, ప్రజలకు ఏం పిలిపిపోతుంది? సభా వేదిక పై నుంచి సభా వేదిక పై నుంచి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు గత 25 సంవత్సరాలు ఎంత కష్టపడి 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం, ఎంతో మంది బిడ్డ బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం, మన ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలు మనము క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కర్షకులకు, కార్మికులకు, అన్నం పెట్టే రైతులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరికి మనం ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్ ఏంది. ఈ సంవత్సరంన్నర కాలంలోనే కాంగ్రెస్ ఎంత దిగజారుడు మాటలు మాట్లాడి అన్ని హామీలు నెరవేర్చకుండా, 6 గ్యారంటీ 420 హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఎంత మోసం చేసిందో అదంతా మాకు 27వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, ఫ్యూచర్ ఎలా చేయబోతున్నాం,
ఇవాళ జీడిపి ఎక్కడి నుంచి జీడిపి ఎక్కడికి పడిపోయింది, ఎందుకు పడిపోయింది? ఆదాయం లేకనా, పరిపాలన చేయడం రాకనా? అసలు ఎంత మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏ ఏ ఏ వర్గం ఇవాళ సంతోషంగా ఉంది గెలిపించినందుకు? కాబట్టి దానిపైన చాలా బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు రజతోత్సవం నాడు మాట్లాడబోతున్నారు. ఆ రోజు దిశానిర్దేశం నిర్ణయించారు. కాబట్టి నేను మీతోటి, మా సుమన్ టీవీ ఛానల్ తోటి, అలాగే నా ప్రేక్షకులతోటి, నా మానుకొట్ట పులిబిడ్డలతోటి, కార్యకర్తలతోటి, కుటుంబ సభ్యులతోటి, నాయకులతోటి నేను మనవి చేస్తున్నా. దయచేసి మాయమాటలు నమ్మకండి, పార్టీ కోసం పనిచేయండి, పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది. 27వ తారీఖు నాడు ఊహించిన విధంగా మనం 2 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతాం. 5 గంటలలో ఎలకతుర్తి ప్రాంగణంలో ఉంటాం. ముందు సీట్లో కూర్చోవాలి. మిమ్మల్ని అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఏతుందో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలుగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు పాలనపై ఏ విధంగా స్పందిస్తున్నారు? అసలు ఇప్పుడు మధు గారు మీకు తెలుసు, అసలు మీరు ఆ భాష ఎప్పుడైనా విన్నారా? మనం ఎంతో మంది సీఎంలను చూసాం, కానీ ఏ ఒక్క వర్గం కూడా రేవంత్ రెడ్డి మంచోడు అని చెప్పడం జరిగింది. ఆ భాష విన్నాం. అసలు ఆ తిట్లేంటి, ఆ భాష ఏంటి, ఆ కథ ఏంటి, ఆ కార్ఖాన ఏంటి, అవన్నీ మనం ఆయనతో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ సంవత్సరం పాలనలో ఒకటి కాదు, 2 కాదు, 1,50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఎక్కడన్నా తట్టెడు మట్టి పోశారా? ఇవాళ భారీ వర్షాలతోటి కొన్ని చెరువులు, పెద్ద పెద్ద చెరువులు చెల్లినాయి. ఆలేరు చెరువు అనుకోండి, అయోధ్య చెరువు అనుకోండి, రాజులకొత్తపల్లి చెరువు అనుకోండి, ఇలా ఎన్నో చెరువులు చెడిపోయినాయి. విఎస్ లక్ష్మీపురం చెరువులు అనుకోండి. ఇవాళ తట్టెడు మట్టి పోశారా? ఇవాళ మనం చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఏమైనా అభివృద్ధి కనబడుతుందా ప్రజలకు? ఇవాళ తులం బంగారం ఇచ్చారా? నా మహిళా సోదరిమణులకు 2,500 రూపాయలు ఇచ్చారా? ఇవాళ 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ రైతులకు రుణమాఫీ చేశారా పూర్తిగా? ఇవాళ రైతు బంధు ఇస్తున్నారా? ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ పోతే అసలు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడితే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఎన్నిసార్లు మాట్లాడుతుంది. సో దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేకుంటే పనులు జరుగుతున్నాయా? నేను వేసినప్పుడు పత్తిపాక రోడ్డు కంకరేసినట్టు అలాగే ఉంది. మళ్ళీ నేను వేయవలసింది దానికే. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. గత పాలకులు ఏం పని చేశాము, ఇప్పటి పాలకులు ఏం పని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మాది ఒకటే, నిరంతరం ప్రజల కోసం పోరాడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్ ప్రవేశపెట్టాము. మొన్న కూడా ఫస్ట్ నుంచి కూడా సన్నబియ్యం పథకం కూడా పేదవాడి ఇంటికి కూడా సన్నబియ్యం తినిపించాలని ఒక ఆశ అని చెప్పేసి అంటే దాన్ని కూడా మేము సక్సెస్ చేసాం ధీమా చెప్తున్నారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు మీకు తెలుసండి, డైవర్షన్ పాలిటిక్స్. సన్న బియ్యం ఇస్తున్నాము, అలాగే ఫ్రీ బస్సు పెట్టాము, కొట్టుకొని సావండి. ఇది కాదండి. నువ్వు 6 గ్యారంటీలు, ఫస్ట్ 6 గ్యారంటీలు ఏమి ఇచ్చావో ఆ 6 గ్యారంటీలు కంప్లీట్ చేయరాదు. నువ్వు 420 హామీలు ఇచ్చావో ఆ హామీలు పూర్తి చేయరాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలను కాపాడరాదు. ఇవాళ విద్యార్థి లోకానికి ఏం చేస్తున్నావు? ఇవాళ యూనివర్సిటీ భూములను ఎందుకు 400 ఎకరాలను ఎందుకో లాక్కోవలసి వచ్చింది? జంతువుల మూగజీవుల పాపం ఊరకనే పోదు. మూగజీవులు ఎటుపోతున్నాయి? ఇవాళ లఘుచర్ల భూమి, లమ్ముడల భూమి ఎందుకు లాక్కున్నావు? మళ్ళీ ఎందుకు ఎన్నిక వెళ్ళావు? చేసే ముందు ఆలోచించాలే. యథా రాజా తదా ప్రజ. రాజు బాగైతే రాజ్యం బాగుంటది. మీరు ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు అడుగు వేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అడుగు ముందుకేయడం, తప్పులు చేయడం, మళ్ళీ వెనుకల పడడం, ప్రజలతోటి తిట్లు పడడం, ఇది ఆ సీఎం చేసే పనులు? ఆ సీఎం మాట్లాడే భాషనా? అది ఆ భాష? సమాజం ఎటుపోతుంది? కాబట్టి దయచేసి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేపు 27 తారీఖున జరిగే రజతోత్సవ సభకు అందరూ, నా నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను చెప్పి, ఈ సన్న బియ్యం గురించి అన్నీ చెప్పి, గంజి బియ్యం ఇస్తూ, అదంతా మీకు తెలుసు. దాంట్లో ఎంత ఫ్రాడ్ ఉంది, దానికి ఎవరెంత చేస్తున్నారు, ఆ స్కామ్ ఎంత జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇవన్నీ దానికి బయటపడే రోజు త్వరలోనే బయటికి వస్తుంది. దాని మీద కూడా నిరంతరము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఏ రైతుకు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా దానికోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ
బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా మెదలండి. మీ హామీలు, మీ గ్యారంటీలు మీరు పూర్తి చేస్తారని చెప్పేసి మేము మీకు ఆశిస్తూ రేపు జరగబోయే మా 27వ తారీఖు జరగబోయే ఎలకతుర్తిలో బహిరంగ సభను అందరు కలిసి కట్టుగా జయప్రదం చేయాలని చెప్పేసి మనసా వాచా కోరుకోవడం. అన్న అంటే కొన్ని రోజుల్లో కూడా స్థానిక సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండిపోతుందని? ఇవాళ స్థానిక ఎలక్షన్స్ ఇప్పటికీ 4 సార్లు పెట్టారు, వాయిదా వేసుకోవడం జరిగింది. మరి దమ్ము ధైర్యం ఉంటే రేపు పెట్టమని రాదు స్థానిక ఎలక్షన్స్. ఇవాళ మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ పెట్టమనండి. ఎవరు గెలుస్తారు, ఎవరి సత్తా ఏందో చూద్దాం. అప్పుడు గ్రౌండ్లోనే తెలుసుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమేం చేశాము అనేది ప్రజలు తెలుస్తారు కదా. సో దానికి రాబోయే రోజులలో మా సత్తా ఏందో మేము చూపిస్తాం. చివరిగా శంకరన్ అంటే డిసిప్లిన్ అంటే శంకరన్, మీ కార్యకర్తల్లో ఒకటి బిజు నాటకపోయింది. దాన్ని మీ కార్యకర్తలకు ఏ విధంగా చూసుకుంటున్నారు? మా కార్యకర్తలకు నాకు తెలుసు. నా కార్యకర్తలే నాకు కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలే నాకు బలం, దళం అన్ని. వాళ్లకు కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. వారి కోసం ఎంతవరకైనా నేను తెగిస్తా. నా కోసం కొన్ని ఉండకోరు నా కొడుకులు, సొంత పార్టీలో ఉన్న నా కొడుకులు కొంతమంది, పార్టీని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నా కొడుకులు కొంతమంది, ఇలా ఎంతమంది చేసినా ఓపికతోటి ముందుకు పోతున్నా. దానికి కాలం నిర్ణయించింది, కాలం చాలా గొప్పది. సో నా పని నేను అధిష్టానం ఏ పని చేస్తే ఆ పని చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ, నా కార్యకర్తలను కాపాడుకుంటూ, నా పార్టీని కాపాడుకుంటూ ముందుకు సాగుతానని చెప్పేసి మీకు మాటిస్తున్నా. చివరిగా అంటే ప్రజల్లో కూడా సారు రావాలి, కారు రావాలి, అంటే కేసీఆర్ రావాలని చెప్పి ఒక నినాదం కూడా జనంలో బాగా బలపడిపోయిందని తెలుస్తుంది. దాంట్లో మీరే ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు కదండి, ఎవరి పని మంచిగా చేస్తే ఆ పనుడు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నన్ను బదనాం చేసిండ్రు, ఇప్పుడు శంకరన్న ఏంటిదో తెలుస్తుంది. ఇప్పుడు మనకు వెలుతురు చీకటి ఉన్నప్పుడే కదా వెలుతురు విలువ తెలిసేది. మనిషి లేనప్పుడే తెలుస్తుంది. తండ్రి పోయినాక తండ్రి విలువ ఏందో కొడుకులకు తెలుస్తుంది. అలాగే నేను ముందే మా కేసీఆర్ గారు చెప్పారు, నేను మోసపోకండి, మోసపోతే గోసపడతాము. గోసపడుతున్నాం, తప్పదు, భరించాలి. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. కార్యకర్తలకు, నాయకులకు, మా అన్నం పెట్టే రైతులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మీ అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే, కొద్దిగా ఓపిక పట్టండి, ఓపికతో ఉండండి. ఎక్కడ ఏమున్నా, ఏ ఆపద ఉన్నా, ఏ సాపద ఉన్నా, ఎక్కడ ఇబ్బందులు ఉన్నా శంకర్ నాయక్ మీకోసం నిరంతరం కష్టపడి మీకోసం ఉన్నాడని చెప్పేసి మర్చిపోకుండా మీరందరూ ఉండాలి. మిమ్మల్ని అందరినీ కాపాడే బాధ్యత నా పైన ఉంది. మీకు కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజలకి, మా టీవీ ఛానల్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 27 జరిగే ఎలకతులు జరిగే భారీ బహిరంగ సభకి మొత్తం జనం అంటే స్వచ్ఛందంగా లక్షాధిగా తరలి వస్తుందని చెప్పేసి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్తని అండగా చూసుకుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి.